నాకైతే ఈ వీడియో ఇవ్వటానికి ముందు అసలు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో అని చెప్పేసి కాసేపు అలా ఉండిపోయారు. ఆ తర్వాత ఆలోచించా, నిజంగా జపాన్, చైనా ఈ దేశాల వాళ్ళు కదా ఇలా చేయాల్సింది. వాళ్ళకి రాని ఆలోచన మన చంద్రబాబు గారికి వచ్చింది అనిపించింది. ఏంటి అసలు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు మన సమాజంలో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది, పుడుతున్న వారి సంఖ్య తగ్గుతుంది. అంటే ఎలా చెప్పాలంటే దీనిని, వృద్ధులు పెరుగుతున్నారు, చనిపోతున్నారు. పుడుతున్న వారు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ పుడుతూ ఉన్నారు. ఒకప్పుడు 2, 3, 4, 5 ఇలా ఎంతమంది పుడితే అంత పెద్ద కుటుంబం అండ్ వాళ్ళ ఊరికి గౌరవం. రాను రాను ఏమైంది, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ 2 ముద్దు అన్నారు. ఏకంగా 1 or none చైనాలో. సో జనాభాను తగ్గించాలి అని చేసేరు. చివరికి మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీసే. తాత జేజ ఊళ్ళో ఉంటారు, ఏడ అమ్మ నాన్న, వాళ్ళకు బిడ్డ ఒక కూతురు. ఇలా ఏమైంది, చివరికి ఎవరి దారి వాళ్ళదన్నట్టు అయిపోయింది. దాంతో పిల్లల కనాలన్న ఇబ్బంది, అండ్ జాబులు చేసే వాళ్ళు వచ్చేసి ఇంకా ఇబ్బంది. తర్వాత ఆడవాళ్ళు వచ్చేసి అందం కోసం అన్నట్టుగా పిల్లల కనటం వాళ్ళు తగ్గించారు. బట్ కొన్ని మతాలలో ఉండే వాళ్ళు మాత్రం ఎంతమంది పిల్లల కంటే అంత మంచిది మన మతానికి, మన దేవుడు కూడా మెచ్చుకుంటాడని చెప్పేసి వాళ్ళు కంటూనే ఉన్నారు. ఇదే ఈ మధ్యకాలంలో కొంతమంది హైలైట్ చేశారు. ఒరే మతం విషయం పక్కన పెట్టండి రా బాబు, చైనా అండ్ జపాన్ ఈరోజు పిల్లలు పుట్టే వాళ్ళు తక్కువై వృద్ధుల సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటే అల్లల్లాడిపోతున్నారు. మన దేశంలో అలా అవ్వద్దు. దేవుని దయ వల్ల ప్రపంచంలో ఇప్పటికి కూడా యూత్ పవర్, ఈ రకంగా యూత్ ఎక్కువ ఉన్నది ఎక్కడంటే ఇండియాలోనే. సో రాను రోజులు ప్రపంచాన్ని శాసించిందంటే మన వాళ్ళే. అది ఆ తర్వాత ఏమైతే చూసుకుంటే యూత్ మరలా తగ్గిపోతారు, మళ్ళీ వృద్ధులు పెరిగిపోతారు మన దగ్గర కూడా. అదేది ఇప్పుడు పుట్టే పిల్లలు కానీ ఎక్కువ మందిగా పుట్టగలిగితే అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మన ఎప్పటి కూడా యూత్ కంట్రీగానే ఉండిపోయేది. దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ థింగ్, మ్యాన్ పవర్ పెరిగింది. అండ్ మిగతా దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో వచ్చేసి సైన్యం పవర్ పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు మన వాళ్ళు వాడుకొని బ్రహ్మాండంగా ఎదగవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నిజమైనటువంటి సంపద పిల్లలే అని చంద్రబాబు గ్రహించారు. అందుకని ఏం చేశారు, మొదట బిడ్డ, రెండో బిడ్డ అన్నప్పుడు ఆబ్వియస్లీ అది మీ బాధ్యత అన్నట్టు, మీకు ఇష్టమో లైక్ అలా. బట్ ఆ తర్వాత 3వ బిడ్డ, 4వ బిడ్డ, 5వ బిడ్డ ఇలా అంటున్నప్పుడు నలుగురికి మించి కనేంత ఇదిలో ఎవరు లేరు. బట్ కనేవాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలం అంటే నిజంగా వాళ్ళకి నమస్కారం. సో ఇప్పుడు విషయం ఏంటి, 3వ బిడ్డ 30,000 ఇస్తాం, 4వ బిడ్డ 40,000 ఇస్తాం. చంద్రబాబు గారు చెప్పింది ఇది. దీని మీద మొత్తం ప్రపోజల్ మొత్తం రెడీ చేస్తాము, త్వరలో అన్నీ కూడా సిద్ధమవుతాయి అన్నారు. సో ఇక్కడ సింపుల్గా నేను చెబుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, భారత ప్రధాని మోదీ కూడా ఆలోచన చేయని విధంగా, చైనా, జపాన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాలకులకి రావాల్సిన ఆలోచన ఈరోజు చంద్రబాబు గారికి వచ్చింది. ఏ రకంగా, ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచాలి, ఆంధ్రప్రదేశ్లో మ్యాన్ పవర్ పెరగాలి, ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులను వాడుకొని ఇక్కడున్న ప్రజలు బాగుపడాలి. ఇప్పుడు ఏపీలో మీరు ఎక్కడ చూసినా ఇన్వెస్ట్మెంట్ హబ్ అన్నట్టుగానే ఉండిపోయింది, సర్వీస్ సెక్టర్లో దూసుకుపోబోతుంది. సో ఇటువంటప్పుడు పిల్లలు కూడా ఎక్కువ కనుక ఉన్నట్టయితే రేపటి రోజు ఆ కుటుంబానికి బలం, రాష్ట్రానికి బలం. మరి కుటుంబంలో పిల్లలని ఎక్కువ మంది కనాలి అన్నప్పుడు, వాళ్ళని పెంచాలి అన్నప్పుడు డబ్బు కావాలి కదా. ఇప్పుడున్న ఒకళ్ళిద్దరు పిల్లలకి అలలాడిపోతున్నారు. మరి కొత్తగా పుట్టే పిల్లలకంటే ప్రోత్సాహకాలు చూపిస్తూ పుట్టిన పిల్లలందరూ కూడా మేము ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వం సైడ్ నుంచే ఉంటాయని చెప్తున్నారు. అలా ఆల్రెడీ ఇప్పుడున్న పిల్లలకు సంబంధించి తల్లికి వందనమా, ఏది 15,000 రూపాయల డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. అది కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఏమన్నా తెలుసా, రానున్న రోజులలో ఈ ప్రతి చదువుకునే బిడ్డకి పర్ హెడ్ 15,000 రూపాయలు ఇస్తున్నాం కదా, దానిని కూడా పెంచి ఆలోచన చేస్తున్నాం అన్నారు. సో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి విద్య, వైద్యం అన్ని గవర్నమెంట్ ఉచితంగా చూసుకుంటూ మళ్ళీ వాళ్ళు చదువుకునేందుకు డబ్బులు తల్లుడికి ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పుట్టే పిల్లలకు సంబంధించి కూడా ప్రోత్సాహం అన్నట్టుగా 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000. ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న రోజులలో ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్లు ఎక్కువ వస్తాయి అన్నట్టుగా తయారు చేయబోతా ఉన్నారు. మొన్న ఆ మధ్య కూడా కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చేసి 2 పిల్లలు ఉంటే ఎలిజిబుల్ కాదు, 2 పిల్లలకు మించి ఉండాలన్నారు. అది ఎట్ట పాజిబుల్ అసలు? ఆల్మోస్ట్ అందరికి 2 పిల్లలే కదా, కొంతమంది ఒకళ్ళే ఉండినే. సో కాబట్టి ఆ రూల్ ఏం పెట్టలే కానీ, బట్ ఓవరాల్గా అయితే
ఈ న్యూస్ కొంతమంది పాపం ఆడవాళ్ళకి ఇబ్బందిని అనుకుంటూ ఉన్నారు. ఇబ్బంది కాదండి, ఓ రకం వరం లాంటిది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎక్కడో పాపం ఒకరిద్దరో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు పిల్లల్ని కనాలంటే. మ్యాక్సిమం ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండాలి ఇంట్లో అనుకుంటా ఉంటారు. ఇద్దరు కాదండి, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు. వాళ్ళు నిజంగా స్త్రీమూర్తికి పాదాభివందనం. ఆ తల్లి ఓపిక, సహనం నిజంగా దేవతకు మరో రూపం. సృష్టికి పునర్జన్మ అన్నట్టు, సృష్టికి మరో సృష్టి అన్నట్టు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎంతమంది పిల్లలని కంటే అంత సంతోషం ఆ తల్లి కూడా ఉండిద్దంట. అందుకే పూర్వకాలంలో తెగగానే వాళ్ళు పిల్లలని. అలా ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి కొంతమంది అయితే ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కానీ కొంతమంది ఇప్పటికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని. సో అటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఇటువంటి తీపి న్యూస్ రావడం నిజంగా వరం లాంటిదే. రానున్న రోజులలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మ్యాన్ పవర్ విధంగా చూసుకుంటూ ఉన్నప్పుడు యూత్ ఎక్కువ ఉంటారని నాకైతే అనిపిస్తోంది. బట్ నిజంగా చైనా, జపాన్లో ఉన్న పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈరోజు ఏపీలో చంద్రబాబు తీసుకుంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు.